తిరుమల లడ్డు కల్తీ జరిగిందని చెప్పి సిబిఐ కమిటీ ఫైనల్ రిపోర్ట్ అనేది సుప్రీంకోర్టులో సబ్మిట్ చేసింది. ఒక హిందువునిగా మీ అభిప్రాయం ఏంటి? కల్తీ జరిగింది అనుకుంటారా, జరగలేదు అనుకుంటారా? సార్ 100% తిరుమల లడ్డులో కల్తీ జరిగింది అనేది వాస్తవం. ఏమంటే ఇలా నాకు అర్థం హిందువులు అత్యంత పవిత్రంగా భావించే ఒక తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈవోగా ఒక క్రిస్టియన్ని వేశారు ఈవోగా. మరి తిరుపతి అత్యంత పవిత్రంగా చూసుకునే తిరుమల తిరుపతి లడ్డు మీద ఒక క్రిస్టియన్కి ఏం ప్రేమ ఉంటుందండి? ఖచ్చితంగా 100% తిరుమల లడ్డులో కల్తీ అనేది జరిగింది. అయితే ఇక్కడ సిబిఐ కమిటీ ఏదైతే రిపోర్ట్ లో ఫైనల్ సమాధానం అనేది బయట తీసుకొచ్చిందో, అంటే గత 5 ఏళ్ళు కూడా ఎక్కడ కూడా స్వచ్ఛమైన నెయ్యి వాడలేదు, కేవలం పామాయిల్లో కెమికల్ వాడి దాన్ని నెయ్యిగా చూపించి లడ్డూలు తయారు చేశారు అని చెప్పడం జరిగింది. అంటే ఇంత పవిత్రమైన లడ్డూ ప్రసాదంలో ఇలా రసాయనాలతో కలిపిన పామాయిల్ ఉపయోగించడం ఎంతవరకు కరెక్ట్? మీరేమంటారు ఒక భక్తునిగా? ఏమంటే ఇప్పుడు పోయిన గత 5 సంవత్సరాల్లో ఈ మన ఆంధ్రప్రదేశ్కి సీఎంకి చేసిందే క్రిస్టియన్ అండి. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కళ్యాణం జరిగేటప్పుడు ఎవరైనా సరే భార్యాభర్తలు ఏది పట్టు వస్త్రాలు సమర్పిస్తాడు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళి ఎప్పుడన్నా పట్టు వస్త్రాలు సమర్పించడం చూశారండి? దాన్ని బట్టి తెలుస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం మీద జగన్మోహన్ రెడ్డికి వాళ్ళకి ఏ విధమైన ప్రేమ ఉంది అనేది. ఏంటి పర్టికులర్ గా ఖచ్చితంగా ఇంకొకటి ఏంటంటే జంతువులు కొవ్వుకు సంబంధించి కలిసిందేమో అన్న అనుమానం ఉంది. కానీ దానికంటే అత్యంత ప్రమాదకరంగా పామాయిల్లో కెమికల్ కలిపి లడ్డు తయారు చేసే విధంగా, ఒక భక్తుల యొక్క ఆరోగ్యం క్షీణించే విధంగా, పాడైపోయే విధంగా చేశారండి. ఎంత దుర్మార్గం! దానికంటే ఇది ఇంకా ఎక్కువ క్రైమ్ అండి ఒక రకంగా చెప్పుకోవాలంటే. అయితే ఇక్కడ వైసీపీ నాయకులు కానీ ఆ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ఆరోపిస్తూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ జంతువులకు కలిసిందని చెప్పి తిరుమల లడ్డూని అడ్డం పెట్టుకుని దేవుళ్ళ లాంటి జగన్మోహన్ రెడ్డి మీద తప్పుడు ప్రచారాలు చేశారు, అందుకే ఈ రోజు క్షమాపణలు చెప్పాలి, నిజాలు బయటపడ్డాయని అన్నారు. నిజంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తప్పు మాట్లాడారా? క్షమాపణలు చెప్పాలా? అసలు ఎందుకు చెప్పాలంటే ఏ విధంగా చెప్పాలి? కల్తీ విషయం ఏంటంటే వాళ్ళు కల్తీ జరిగిందనే దాన్ని మభ్య పెట్టడానికి ఆ రోజు ఆ రకంగా మాట్లాడారు అని ఒక దుష్ప్రచారాన్ని బయటకు తీసుకొస్తున్నారు. కానీ చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏ విధమైన ఎవ్వడికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఖచ్చితంగా గుర్తించారు కాబట్టి ఇవాళ లక్షలాది మంది భక్తులు, లక్షలాది కాదు కోట్లాది మంది భక్తుల యొక్క ఆరోగ్యాన్ని కాపాడేరు. ఒక రకంగా చెప్పుకోవాలంటే ఒక రకంగా ఆ రోజు అప్పుడు తిరుమల లడ్డు ఎలా ఉందో ఇప్పుడు తిరుమల లడ్డు ఎలా ఉందో ఒకసారి భక్తుల్ని తిన్న భక్తుల్ని అడిగితే చెబుతారండి. ఇలా ప్యూర్ నెయ్యి వాడి కల్తీ లేని నెయ్యి వాడి మంచిగా చేయటం జరుగుతుంది. కానీ ఆ రోజు ఏంటంటే మొత్తం పామ్ ఆయిల్ లిక్విడ్ అంటే ప్రజల ఆరోగ్యం మీద, భక్తుల ఆరోగ్యం మీద ఎంత ప్రభావం చూపించి తెలుసా? తిరుమల లడ్డూ కల్తీ విషయం అనేది ఇప్పుడు సిబిఐ కమిటీ ఫైనల్ రిపోర్ట్ ఇచ్చింది. కల్తీ జరిగింది అనుకుంటున్నారా, జరగలేదు అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటి? జరిగిందా? గతంలో ఎలా ఎప్పుడైనా లడ్డు తినడం కానీ ఎప్పుడైనా టేస్ట్ చేశారా? ఎలా ఉంది? గతంలో లడ్డు తిరుపతి దేవస్థానం అంటే అందరికి పెద్ద పుణ్యక్షేత్రం. అది ప్రతి ఒక్కళ్ళు కూడా తిరుపతి వెళ్ళనోళ్ళు అనేది ఎవరు ఉండరు. ఏపీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఎవరు ఉండరు. అటువంటిది ఇవాళ తిరుపతి లడ్డు విషయంలో చూసుకుంటే పామాయిల్ కల్తీ జరిగిందని సిబిఐ ద్వారా రిపోర్ట్ వచ్చింది. జరిగింది కాబట్టి సిబిఐ వాళ్ళు ఇస్తారు, లేకపోతే ఇవ్వరు కదా. తిరుపతి దేవస్థానంలో ఇవే కాదు, అట్లా తీసుకుంటే అంతకు ముందు తిరుపతిలో మాంసం దొరుకుతుందని గత 5 ఏళ్ళ గవర్నమెంట్ లో, తర్వాత శ్రీశైలంలో కూడా ముస్లిమ్స్ వచ్చి మాంసం ఇట్లా చేస్తున్నారని గతంలో అంతకు ముందల రథాలు తగలపడటమే కానీ, దేవుడి విగ్రహాలు విరిగిపోవటమే కానీ, హిందువుల మీద దాడే కానీ, ప్రతి ఒక్క హిందువులు కూడా మేలుకోవాల్సిన విషయం అనమాట. వాళ్ళ రోజున ఇది తీసుకుంటే తిరుపతి దేవస్థానం చాలా పెద్ద పుణ్యక్షేత్రం అనమాట. అటువంటి దేవస్థానం పట్ల ఇట్లా జరిగిందని కన్ఫామ్ గా జనాలందరూ చెప్తున్నారు. మరి ఇప్పుడు సిబిఐ రిపోర్ట్ లో వచ్చింది ఏంటంటే గత 5 ఏళ్ళు కూడా స్వచ్ఛమైన నెయ్యి వాడలేదు, పామ్ ఆయిల్లో కెమికల్ కలిపి దాన్ని నెయ్యిగా చూపించి లడ్డూలు తయారు చేశారని చెప్పి రిపోర్ట్లో వచ్చింది. ఇంత ప్రసిద్ధిగాంచిన దేవాలయంలో ఇంత పవిత్రమైన లడ్డూలో ఇలా కల్తీ చేయడం మీద ఒక హిందువునిగా మీ అభిప్రాయం ఏంటి? మీరేమంటారు? ఒక హిందువుగా నేనేమంటానంటే ఈ తప్పు చేసిన వాళ్ళని ఎవరినైనా సరే కఠినంగా శిక్షించాలి.
అది ఎవరైనా సరే, అది ఎంత పెద్ద సీఎం అయినా కానీ, మినిస్టర్ అయినా సరే, మంత్రి అయినా సరే, ఎవరైనా సరే, తిరుపతి దేవస్థానం అనేది పెద్ద పుణ్యక్షేత్రం అన్నమాట. అది దేవుడికి సంబంధించింది. అది ప్రతి ఒక్క హిందువు కూడా మేలుకోవాల్సిన విషయం, ప్రతి ఒక్క హిందువు కూడా దీని గురించి మాట్లాడాల్సిన విషయం. అక్కడ సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉంటారని ప్రతి ఒక్కరు అంటారు. కాబట్టి ఆ పుణ్యక్షేత్రం విషయంలో ఎవరైతే అన్యాయం చేస్తారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని ఏపీ గవర్నమెంట్ మా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు గారిని మేము కోరుకుంటున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా విన్నపించుకుంటున్నాం, నారా లోకేష్ గారికి కూడా. అయితే ఇక్కడ వైసీపీ నాయకులు కానీ ఆ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో మాట్లాడుతూ జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి గతంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ మా మీద తప్పుడు ప్రచారాలు చేశారు, దేవుళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి మీద దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేశారు, ఈ రోజు క్షమాపణలు చెప్పాలని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినట్టు ముఖ్యంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పారా? వాళ్ళు తప్పు చేశారా? చంద్రబాబు గారు క్షమాపణ చెప్పాల్సి వచ్చేది అంటే, మరి పామాయిలు కొవ్వు ఎలా కలిసింది? తిరుపతి లడ్డూలో కలిసింది కదా. కలిసినప్పుడు చంద్రబాబు గారు తప్పు ఎందుకు చెప్తారు? తప్పు క్షమాపణ ఎందుకు చెప్పాలి? పామాయిల్ కలిసినందుకు జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలి. అది మరి గతంలో ఎప్పుడూ లేని విధంగా విగ్రహాల మీద దాడులు చేయడమే కానీ, గుళ్ళ మీద దాడులు చేయడం కానీ, రథాలు తగలబెట్టడం కానీ, ఇవన్నీ కూడా ఏ ప్రభుత్వంలో ఏ నాయకుడు వచ్చినా జరగలేదు. గతంలో ఎప్పుడు జరగలేదు. కేవలం వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ఎందుకు జరిగాయి? ఇది హిందువుల మీద జరిగే కుట్రేనంటారా? ఇది హిందువుల మీద జరిగే కుట్రే కాదని ఎవరు అనరు. రథాలు తగలపెడతాం కానీ, వెంకటేశ్వర స్వామి విగ్రహాలు కూల్చడమే కానీ, మళ్ళీ తర్వాత ఆంజనేయ స్వామి విగ్రహం చెయ్యరక్కొడటమే కానీ, కొడాలి నాని ఏమన్నారంటే అంత ముందల ఆంజనేయ స్వామి విగ్రహం చెయ్యరక్కొడితే విగ్రహం చెయ్యక అది ఇరిగిందని అన్నాడు. అక్కడ దేవుడు భక్తి అనేది కొన్ని కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరు కూడా మనం ఎక్కడికి వెళ్ళినా సరే గుడికి వెళ్ళినప్పుడు దేవుడు ఉన్నాడనే వెళ్తాం. ఇవాళ రోజున ఆ దేవుడి విగ్రహం ఇరిగితేనే కొడాలని ఏమన్నాడు, విగ్రహమే కదా ఇరిగింది అన్నాడు. రథం తగల పెడతారు కానీ, దేవుడి విగ్రహాలు పగల కొడతమే కానీ, ఏ విషయంలో తీసుకున్నా సరే గత 5 ఏళ్ల పరిపాలనలో అరాచకము మరీ విచ్చలవిడితనంగా జరిగిందన్నమాట. హిందువుల మీద, మరి ముఖ్యంగా హిందువుల మీదే జరిగింది. తిరుమల లడ్డూ విషయంలో కల్తీ జరిగిందని చెప్పి సిబిఐ కమిటీ అనేది ఫైనల్ రిపోర్ట్ సుప్రీంకోర్టులో సబ్మిట్ చేసింది. మీ అభిప్రాయం ఏంటి? ఒక హిందువునిగా లడ్డూ విషయంలో కల్తీ జరిగింది అనుకున్నారా, జరగలేదు అనుకున్నారా? జరగడం జరిగింది. అది ఇక అందుట్లో వాళ్ళు చేపల కొవ్వే కానీ, గొడ్డు కొవ్వే కానీ, ఏదైనా కానీ మాకు అది తెలియదు. కానీ కలపడం అయితే మాత్రం కల్తీ జరిగింది. అది ఆ విషయం దాకా మాత్రం ఒప్పుకోవాల్సింది. అయితే ఇక్కడ సిబిఐ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ లో గత 5 ఏళ్ళు కూడా స్వచ్ఛమైన నెయ్యి ఎక్కడ వాడలేదు, పామాయిల్లో కెమికల్ కలిపి అంటే రసాయనాలు కలిపి దాన్ని నెయ్యిగా చూపించారని చెప్పి రిపోర్ట్ లో తేలింది. మీరేమంటారు? ఇంత ప్రసిద్ధిగాంచినమైన పవిత్రమైన లడ్డూలో ఇటువంటి అపచారం చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? కల్తీ చేయడం అనేది అది ఎట్లాగైనా కూడా పక్క అపచారమే. ఆ విషయంలో మాత్రం కాదడానికి వీల్లేదు. కానీ ఏంటంటే వాళ్ళ లాభాల కోసం అని చెప్పేసి ఏవో ఈ పామాయిల్ ఏవేవో కలిపేస్తున్నారు. ఇప్పుడు అందరికెందుకు మామూలు తాగే పాలలో కూడా ఈ పామాయిల్ వీటితోటి పాలు తయారు చేసి అమ్మకం చేసి చాలా మంది బాగుపడిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఇది అప్లై చేశారు. అయితే మాత్రం చాలా తప్పే అది. అయితే ఇక్కడ వైసీపీ గానీ ఆ పార్టీ నాయకులు గానీ మాట్లాడుతూ గతంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ జంతువులకు కలిసిందని చెప్పి మా మీద తప్పుడు ప్రచారాలు చేశారు అంటున్నారు. ఎవరికాళ్ళు నేరం చేసినోడు కూడా నేరం చేశాను ఒప్పుకోడు. ఇప్పుడు జరిగేది కూడా అంతే, అంత మించి వేరే ఇంకేం కాదు. అంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడండి. ఆయన వాళ్ళు ఎందుకు క్షమాపణ చెప్పాలి? ఇప్పుడు కల్తీ జరిగిందని అన్నప్పుడు నేను అన్నాను, నేను కల్తీ జరిగింది అంటున్నాను. దాన్ని నన్ను కూడా క్షమాపణ చెప్పమంటే నాకేం సంబంధం? అది జరిగిందని ఒప్పుకోవాల్సిందే. అది అంటే జరిగింది ఏదోటి అని చెప్పి ఇది అవ్వాలి. అంతేగాని ఆయన వచ్చి క్షమాపణ చెప్పాలి, ఈయన వచ్చి క్షమాపణ చెప్పాలంటే క్షమాపణ చెప్తే కల్తీ ఫ్రీ అయిపోద్దా? కొన్ని అట్లా క్షమాపణ చెప్పారు అనుకుందాము, అయితే కల్తీ ఫ్రీ అయిపోద్దా? అది ఇక అప్పుడు చేసుకోవచ్చా? ఇప్పుడు వైసీపీ హయాంలో ఇక్కడ ఎన్నో దేవాలయాల మీద, దేవుళ్ళ మీద, విగ్రహాల మీద దాడులు జరిగాయి. విగ్రహాలు ఎరకొట్టడాలే కానీ రథాలు తగలబెట్టడం కూడా జరిగాయి అని చెప్పి మనం విన్నాము, చూసాము. ఇది ఏ ప్రభుత్వంలో ఏ నాయకుడు ముఖ్యమంత్రి అయినా జరగలేదు. కేవలం వైసీపీ హయాంలో ఎందుకు జరిగాయి? ఇది హిందువుల మీద కుట్రేనంటారా ఒక రకంగా? అది హిందువుల మీద కుట్ర అనేది కూడా మనం అంతగా తొందరగా అనలేము. అది ఎందుకంటే అది ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చెప్పేసి ఏదో ఒక రకంగా ఇచ్చేస్తూనే ఉంటారు. ఆ రకం జరిగి ఉండొచ్చు. అంతేగాని అది కావాలని వాళ్ళే చేయించారు వీళ్ళే చేయించారు అనక్కర్లా. ఇప్పుడు నాయకుడికి ఏం సంబంధం ఉంటుంది అనుకోవడానికైనా కానీ, ఇప్పుడు నాయకుడు అనేవాడు ఉంటాడు. అంటే నాయకుడు చెయ్యంటే వీళ్ళు చేసేస్తారా? వీళ్ళు చేస్తున్న తప్పు అని తెలియదు వాళ్ళకి. ఓకే,
మరి ఇంత పవిత్రమైన లడ్డూలో రసాయనాలతో కూడిన కెమికల్స్, పామాయిల్లో కెమికల్స్ కలిపి లడ్డూ తయారు చేశారన్నారు. అటువంటి లడ్డూలు కూడా మీరు ఒక సందర్భంలో తినే ఉంటారు లేదా పంచే ఉంటారు. మరి మీ అభిప్రాయం ఏంటి దాని మీద? యాక్టర్ తప్పే అంటున్నాను కదా, ఆ తప్పు అన్నమాట ఒప్పుకుంటున్నా. అది దానికి అది ఆడ పాపం వాళ్ళే ఇది అవుతారు. ఇక మరి ఈ తప్పుకి పరిష్కారం ఏంటి? ఏ విధంగా శిక్షిస్తే రేపటి రోజుల్లో ఇటువంటి మళ్ళీ జరగకుండా ఉంటాయంటారు? దానికంటే ఎవరినంటే శిక్షిస్తాం, ఒకళ్ళంటూ కాదు కదా. ఇక్కడ ప్రతిదీ ఒకటి దగ్గర నుండి ఒకటి దగ్గర నుండి ఒకటి ఏకంగా ఎట్లా వెళ్తున్నవే కానీ ఎందుకు ఎవరు మెయిన్ అని చెప్పి శిక్షించగలుగుతాం. తిరుమల లడ్డు విషయంలో కల్తీ జరిగిందని చెప్పి సిబిఐ కమిటీ ఫైనల్ రిపోర్ట్ లో సబ్మిట్ చేయడం జరిగింది సుప్రీంకోర్టులో. ఒక హిందువునిగా మీ అభిప్రాయం ఏంటి? కల్తీ జరిగింది అనుకున్నారా, జరగలేదు అనుకున్నారా? ఒక హిందువుగా మనం చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మొన్న నేను రీసెంట్ గా తిరుపతి వెళ్ళాను. అది నోట్లో వేసుకుంటే ఎంత కమ్మగా ఉందో. తిరుమల లడ్డు అంటేనే ఒక పవిత్రతకి చిహ్నం. అలాంటి ప్రసాదాన్ని కూడా భ్రష్టు పట్టించిన పోయినసారి అది తీసుకొస్తే ఒక్క రోజులోనే స్మెల్ వచ్చేసి ఎవరు తినడానికి కూడా ఇష్టపడాల. అట్లాంటిది ఇప్పుడు దానికి అప్పుడు దానికి కంపేర్ చేసుకుంటే అప్పుడు కల్తీ జరిగింది. కంపల్సరీగా అసలు పాలే సేకరణ లేని డైరీకి ఇచ్చి కొన్ని లక్షల కిలోల నెయ్యి ఎట్లా వాళ్ళు గ్యాదరింగ్ చేస్తారని వాళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చారు. తప్పకుండా దాంట్లో కల్తీ జరిగింది. మరి ఇక్కడ వైసీపీ నాయకులు గానీ ఆ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో మాట్లాడుతూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి దేవుడు లాంటి జగన్మోహన్ రెడ్డి మీద రాజకీయంగా దేవుడిని అడ్డం పెట్టుకొని తప్పుడు ప్రచారాలు చేశారు. ఈ రోజు వాళ్ళు క్షమాపణలు చెప్పాలని చెప్పి ఆరోపిస్తున్నారు. మీరేమంటారు? వీళ్ళిద్దరూ మాట్లాడింది తప్పు అని అంటారా? చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారి, వెంకటేశ్వర స్వామి భక్తులు వాళ్ళు చెప్పారు. అది వాళ్ళు చెప్పింది కాదు, అది కల్తీ జరిగింది కాబట్టి వాళ్ళు చెప్పారు. అది జంతుకో అనేది, పామాయిల్ అనేది, కల్తీ నూనెలు అనేది ఏదైనా కానీ ఇంకా నిర్ధారణ కాలేదు, ఫైనల్ రిపోర్ట్ రాలేదు కదా. వీళ్ళు ముందరగానే అసలు పాలే సేకరణ లేని ఒక డైరీకి కొన్ని లక్షల కిలోల నెయ్యి ఎట్లా ఇస్తారు, ఎలా తయారు చేసి వాళ్ళు ఇస్తారు? భక్తుల మనోభావాలు దెబ్బతింటానికి కాకపోతే వాళ్ళు చేసిన కాంట్రాక్ట్ ఈ సుబ్బారెడ్డి అనే అతను క్రిస్టియన్, అతను తీసుకెళ్లి టీటీడీ చైర్మన్ ఇచ్చాడు. వాళ్ళకి మత విశ్వాసం ఎట్లా ఉంటుంది? ఒక క్రిస్టియన్ని తీసుకెళ్లి నువ్వు టీటీడీ చైర్మన్ చేస్తే జంతువులు కోగలుగుతారు. అందులో అసలు పాలు సేకరణ లేని డైరీ కాంట్రాక్ట్ ఇచ్చి కోట్లు మింగేసిన చరిత్ర. దాంట్లో ఇంకా మనం చెప్పేది కల్తీ జరిగింది. దానికి చంద్రబాబు గారు క్షమాపణ చెప్పాలి, పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాలంటే హిందువులు మొత్తం రోడ్డు మీదకి వస్తారు. జగన్మోహన్ రెడ్డికి ఈసారి 11-0 పడిపోతాడు. మరి వైసీపీ ప్రచారం ఏమో జంతువుల కొవ్వు కలవలేదని చెప్తుంది. సిబిఐ రిపోర్ట్లోనేమో గత 5 ఏళ్లు కూడా స్వచ్ఛమైన నెయ్యే వాడలేదు, కేవలం పామాయిల్లో కెమికల్ కలిపి దాన్ని నెయ్యిగా చూపించి లడ్డూలు తయారు చేశారని చెప్పి రిపోర్ట్లో చెప్పారు. అంటే నిజం ఒకటి, అబద్ధాన్ని ప్రచారం చేసేది ఒకటి. ఎందుకు ఈ తప్పుడు ప్రచారాలన్నీ జరుగుతాయి? చంద్రబాబు గారు చెప్తాను కానీ, పవన్ కళ్యాణ్ గారు చెప్తాను కానీ, అది కల్తీ జరిగిందా లేదా అనేది తెలుసుకోలేనంత అవివేకులు కాదు హిందువులు. అది నోట్లో వేసుకోగానే ఇది స్వచ్ఛమైన నెయ్య లేకపోతే కల్తీ జరిగిందా అనేది ఆటోమేటిక్ గా అక్కడికి వెళ్ళే భక్తుడికి, తిరుమల వెళ్ళే భక్తుడికి అర్థమైపోద్ది. అది నోట్లో వేసుకోగానే అర్థమైపోయింది కల్తీ జరిగింది. ఒక పాల సేకరణ, ఇప్పుడు సంఘం ఉంది, విజయ డైరీలు ఉన్నాయి, వాళ్ళు పాల సేకరణ చేస్తారు కాబట్టి వాళ్ళకి కిలో నెయ్యి వస్తుంది. అసలు ఏమి సేకరణ చేయన డైరీకి ఎట్లా వస్తుంది? తిరుమల లడ్డూ కల్తీ విషయంలో సిబిఐ కమిటీ అనేది ఫైనల్ రిపోర్టు సుప్రీంకోర్టులో సబ్మిట్ చేసింది. కల్తీ జరిగిందని వాస్తవం తేలిపోయింది. మీరేమంటారు? కల్తీ జరిగింది అనుకున్నారా, జరగలేదు అనుకున్నారా? మీ అభిప్రాయం ఏంటి? జరిగిందే అనుకుంటున్నాం. తప్పు చిన్నదైనా పెద్దదైనా తప్పే. కల్తీ చేసేరు వాళ్ళు. కల్తీ పెద్దదా చిన్నదా అనే సమస్య కాదు. ఈ కల్తీ జరుగుతూ అన్నది ప్రజలు, భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతిని వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసే విధంగా కెమికల్స్ ఇవన్నీ తయారు చేసి దాంట్లో కలిపారు. అది తప్పే. చిన్నదా పెద్దదా అని కాదు, అది కలిపారా ఇది కలిపారా అని కాదు. కేవలం వీళ్ళు డబ్బు కోసం చేసిన పని ఇది. అందుకని మేము దీన్ని ఖండిస్తున్నాం. ఇక్కడ వైసీపీ నాయకులు కానీ, వైసీపీ పార్టీ కానీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గతంలో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి అబద్ధపు ప్రచారాలు చేశారు. దేవుళ్ళ లాంటి జగన్మోహన్ రెడ్డి మీద తప్పుడు ప్రచారాలు చేసి రాజకీయం చేశారు. ఈ రోజు నిజాలు బయటకు వచ్చాయి. వాళ్ళిద్దరూ క్షమాపణలు చెప్పాలంటారు. నిజంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలంటారా? అంత తప్పేనా చేశారంటారా వాళ్ళు? చెప్పనవసరం లేదు. కల్తీ అన్నది జరిగిందని తెలియదు కదా, క్షమాపణలకు చెప్పనవసరం లేదు. చిన్నదైనా పెద్దదైనా తప్పే. కల్తీయే. దాని గురించి వీళ్ళకి క్షమాపణ చెప్పే పరిస్థితి అక్కర్లేదు. ఈ కల్తీ జరిగిందని నమ్ముతున్నారు ప్రజలందరూ.
అయితే సిబిఐ రిపోర్ట్లో 5 ఏళ్ల పాటు ఎక్కడా కూడా స్వచ్ఛమైన నెయ్యి వాడలేదు, పామాయిల్లో కెమికల్ కలిపి దాన్ని నెయ్యిగా చూపించి లడ్డూలు తయారు చేశారని చెప్పి రిపోర్ట్లో వచ్చింది. అంటే ఇంత పవిత్రమైన ప్రసాదంలో ఇంత దారుణంగా కల్తీ చేయడం మీద ఒక హిందువునిగా మీ అభిప్రాయం ఏంటి? ఈ అపచారానికి మీరేమనుకుంటున్నారు? ఇది చాలా దారుణం. హిందువుల యొక్క భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీయడానికి చేసిన పని ఇది. ఈ వైసీపీ వాళ్ళకి క్షమధర్మాలు లేకుండా ఇలాంటి ఎన్నో అరాచకాలు చేశారు. లిక్కర్లో చీప్ లిక్కర్ కలిపి ప్రజల ప్రాణాలతో ఆడుకున్నారు. అలాగే భక్తుల మనోభావాలు దెబ్బతినేలాగా కల్తీ కలిపి లడ్డూలు తయారు చేయడం అన్నది ఘోరాతి ఘోరం. ఇది ఖండించవలసిన ప్రతి హిందువులు, ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఖండించవలసిన విషయం. మరి గతంలో ఎప్పుడైనా తిరుమల లడ్డు గత 5 ఏళ్లలో మీరు ఎప్పుడైనా తిన్నారా? ఎలా అనిపించింది? ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉందంటారు? తిన్నప్పుడు పెద్ద తేడా ఏం కనపడలేదు, కానీ తర్వాత కల్తీ తెలిసిన తర్వాత చాలా అసహ్యం అనిపించింది. తిరుమల తిరుపతి లడ్డూలు ఇంత కల్తీ కలపడం అన్నది చాలా దారుణమైన విషయం. మరి వైసీపీ ప్రభుత్వ హయాంలో గత 5 ఏళ్లలో ఎన్నో దేవుళ్ళ మీదే కానీ విగ్రహాల మీదే కానీ గుళ్ళ మీద దాడులు జరిగాయి. విగ్రహాలు పగలగొట్టడాలు, గుళ్ళు ధ్వంసం చేయడాలు, రథాలు తగలబెట్టడాలు, ఇటువంటి దారుణాలన్నీ జరిగినాయి. గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు అయ్యారు, ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, కానీ ఇటువంటి దారుణాలు ఎక్కడా జరగలేదు. ప్రజెంట్ కూడా జరగడం లేదు. ఎందుకు వైసీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగాయి? ఇది కావాలని హిందువుల మీద జరుగుతున్న దాడి అని అంటారా? ఒక రకంగా కావాలని చేస్తున్న దాడి అనుకుంటున్నాం. హిందువుల మీద అన్ని మత ప్రచారాలు వాళ్ళందరూ ప్రోత్సహించారు ఆ ప్రభుత్వం. ఏంటంటే హిందువుల మనోభావాలు దెబ్బతీసే పనులు ఎన్నో చేశారు వాళ్ళు. ప్రతి గుళ్ళల్లోనూ, తిరుపతి దేవస్థానంలో, శ్రీశైలంలో ఎన్నో దృష్టాంతాలు ఉన్నాయి. వాళ్ళు చేసిన పని ఏంటంటే హిందువుల నమ్మకాన్ని దెబ్బతీశారు వైసీపీ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లు కూడా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కదా. ఏ రోజైనా తిరుమలకు వెళ్ళేటప్పుడు సతీ సమేతంగా వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించడమే కానీ, ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరు కూడా దేవుని సన్నిధిలో వాళ్ళు స్వామివారి ఆశీస్సులు తీసుకునే విధంగా వాళ్ళు అక్కడ ముఖ్యంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం, ఇటువంటివి ఎప్పుడైనా మీరు చూసారా? చూడలేదండి. ఎందుకంటే మనసులో లేనిది కడుపులో లేనిది కౌగిలించుకుంటే వస్తుందా అని వాళ్ళకి మనసులో లేదు. ఏదో పై ప్రజలను మోసం చేయడానికి సింగిల్గా వెళ్ళి దంపలతో కాకుండా ఆయన ఒకటే పట్టు వస్త్రాలు ఇచ్చేసి వచ్చేసేవాడు. ప్రపంచంలోనే హిందువులకి అత్యంత ప్రసిద్ధిగాంచిన దేవాలయం అంటే తిరుపతి. అటువంటి తిరుపతిలో ఇటువంటి ముఖ్యంగా ఆ పవిత్రమైన ప్రసాదాన్ని కల్తీ చేయడం, అది కూడా పామాయిల్లో కెమికల్ రసాలతో కలిపి కల్తీ చేయడం మీద మీరేమంటారు? ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరైతే? ముక్తఖండంగా హిందువులందరూ కూడా ఖండిస్తారు దీన్ని. ఎందుకంటే ఏదైనా తప్పు జరిగిందంటే తప్పు జరిగినట్టే. కెమికల్స్ అది భక్తుల యొక్క మనోభావాలు ప్రాణాలతోటి చెలగాటం ఆడినట్టు ఈ గవర్నమెంట్ లెక్కది. తిరుమల లడ్డూ విషయంలో సిబిఐ కమిటీ అనేది సుప్రీంకోర్టుకి ఫైనల్ రిపోర్టు సబ్మిట్ చేసింది. అయితే 5 ఏళ్లు కూడా పామాయిల్లో కెమికల్ కలిపి దాన్ని నెయ్యిగా చూపించారు, కల్తీ జరిగిందని చెప్పి ఆరోపిస్తున్నారు. ఒక హిందువునిగా మీ అభిప్రాయం ఏంటి? కల్తీ జరిగిందనుకున్నారా, జరగలేదు అనుకున్నారా? కల్తీ జరగకపోతే 36 మంది పైన సీటు అభియోగాలు ఎందుకు తెలియజేస్తారు? కల్తీ జరగబట్టే కదా. గత 5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా నెయ్యి అనే పదార్థాన్ని వాడకుండా పామాయిల్లో కెమికల్స్ కలిపి లడ్డూని తయారు చేసి 250 కోట్లు పైగా దోచుకున్నారు అని సిబిఐ చెప్పబట్టే కదా 36 మంది పైన కేసు నమోదైంది. అయితే ఇక్కడ వైసీపీ పార్టీ గానీ నాయకులు గానీ మాట్లాడుతూ గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి ఆరోపించారు. పవిత్రమైన దేవుడి లడ్డూని అడ్డం పెట్టుకొని దేవుళ్ళంటే జగన్మోహన్ రెడ్డి మీద తప్పుడు ప్రచారాలు చేశారు, రాజకీయంగా విమర్శలు చేశారు. ఈ రోజు నిజాలు బయటకు వచ్చి క్షమాపణలు చెప్పాలంటున్నారు. నిజంగా అంత తప్పు చేశారా చంద్రబాబు, పవన్ కళ్యాణ్? క్షమాపణలు చెప్పాలంటారు? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చెప్పబట్టే కదా. అది నెయ్యి వాడారా, పామాయిల్లో కెమికల్స్ కూడా వాడారా? ఏంటి హిందూ సాంప్రదాయాన్ని దెబ్బతీసే విధంగా నెయ్యి అంటే స్వామివారికి వాడే ప్రసాదాల్లో నెయ్యిని వినియోగిస్తారు. అలాంటిది ఒక పామాయిలు ఇతర కెమికల్స్తో స్వామివారికి నైవేద్యాన్ని పెట్టడం, భక్తులకు ప్రసాదంగా దాన్ని వినియోగించడం తప్పు కాదంటారా? చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇతర హిందూ సంఘాలు కానీ దీన్ని ఆ రోజు విమర్శించబట్టే ఈరోజు సీటు 36 మంది పైన ఈ కేసుని నమోదు చేసి దీంట్లో అచ్చంగా పామాయిలు ఇతర కెమికల్స్ వాడారు అని చెప్తుంది. మరి క్షమాపణలు చెప్పాలంటారా వీళ్ళిద్దరూ? అవసరం లేదా? మీరేమంటారు? అలాగే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అన్నట్లుగానే జగన్మోహన్ రెడ్డి గారు స్వచ్ఛమైన నెయ్యి వాడుంటే క్షమాపణలు చెప్పేవాళ్ళం, ఇంకేదైనా చేసేవాళ్ళం. అది మీరు నెయ్యే వాడలేదు కదా. మీరు అచ్చంగా పామాయిల్ పెట్టుకొని దాంట్లో కెమికల్ కలిపి ఏంటి ఎసెన్సీ నెయ్యి వాసన వచ్చే పదార్థాలని నూనెలో కలిపి నెయ్యిగా వినియోగించి స్వామివారిని
250 కోట్లు పైగా 5 సంవత్సరాల్లో మీరు చేసిన లడ్డూలో కల్తీ. ఉమ్. సోమవారాస్తిని దోచుకున్నారు. మరి ఇంత పవిత్రమైన లడ్డూ ప్రసాదంలో ఇలాంటి రసాయనాలు, కెమికల్స్, పామాయిల్లో కలిపి దాన్ని తయారు చేయడం హిందువులని ఒక రకంగా కించపరిచే విధంగా, వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఇవన్నీ చేశారంటారా? మీరేమంటారు దాని గురించి? అదే కదా చెబుతున్నారు వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఏంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని. ఇప్పుడు మీరు అడిగిన దాన్ని బట్టి వాళ్ళు జనానికి చెప్పాలా, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి చెప్పాలన్నది అందరూ చూస్తున్నారు కదా ప్రజలు. ఎవరు చెప్పాలంటారు వాళ్ళకి సమాధానం? మరి వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నో దేవాలయాల మీద కానీ విగ్రహాల మీద దాడులు జరిగాయి, వాటిని పగలగొట్టడం కూడా జరిగాయి. ముఖ్యంగా అంతర్వేది రథాన్ని కూడా తగలబెట్టడం జరిగింది. ఇది గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు అయ్యారు, ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, కానీ ఎప్పుడూ జరగలేదు. కేవలం వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ఎందుకు జరిగాయి? ఇది కేవలం హిందువుల మీద కుట్రేనంటారా? అసలు జగన్మోహన్ రెడ్డి వచ్చిన కాడి నుంచి కూడా తిరుపతికి ఎన్నోసార్లు వెళ్ళారు. ఏ రోజన్నా సతీ సమేతంగా ఏంటి వాళ్ళ భార్యతో కానీ వాళ్ళ కుటుంబంతో ఏ రోజన్నా వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారా లేదా? గతంలో ఉన్న సీఎంలు, పిఎంలు, దేశ అధ్యక్షులతో సహా, ఇప్పుడున్న ప్రెసిడెంట్ ముఖ్యమంత్రితో సహా స్వామివారి దగ్గరికి వెళితే కుటుంబ సమేతంగా వెళ్ళి స్వామివారి దర్శించుకొని స్వామివారి తీర్థ ప్రసాదం ఎంతో ఇష్టప్రీతిగా, గౌరవంగా, చాలా పుణ్య కళ్ళకద్దుకొని కూడా స్వామివారి ప్రసాదం తీసుకుంటారు. ఈయన గారికి ప్రసాదం ఇస్తే ఇలా అనుకుంటాం, లేదా పక్కన పెట్టేయడం చేసేది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కాదా? గతంలో ఎంతో మంది ఉన్నారు, ఎంతో మంది వేల కోట్లకు అధిపతులు ఉన్నారు, దేశ అధ్యక్షులు ఉన్నారు. ఎవరన్నా సరే స్వామివారిని ప్రసాదాన్ని కానీ అంత కించపరిచే విధంగా చేస్తారా? మరి ఈ విధంగా ఆయన ప్రత్యక్షంగా చేస్తుంటే మరి రాష్ట్రంలో వైసీపీ నాయకులు హిందూ మతాలని, హిందూ దేవాలయాన్ని హింసించడానికి, పాడు చేయడానికి మరి జగన్మోహన్ రెడ్డి సంకేతం. మరి ఇంత పవిత్రమైన లడ్డూలో కల్తీ జరిగింది అంటున్నారు, అందులో పామాయిల్లో కెమికల్ కలిపారు అని చెప్పి నిదర్శనం అయిపోయింది. మీరేమంటారు? అటువంటి లడ్డూని మీరు తిన్నారా? మీకు ఏమనిపించింది? గతంలో ఇప్పటికీ లడ్డు ఎలా ఉందంటారు? అసలు సంవత్సరానికి కంపల్సరీగా మేము 1 yearకి ఒకసారి, 2 times 1 time ప్రతిసారి కూడా మేము తిరుపతి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటాం. గత వైసీపీ ప్రభుత్వంలో కనీసం అన్న ప్రసాదం కూడా లేదు. సాంబార్ అన్నం, పెరుగన్నం ఏంటి, లడ్డూలు కూడా పరిమితి 1-2 అమ్మడం తప్ప కావాల్సిన లడ్డూలు ఇవ్వడం, నిత్య అన్నదానం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ భక్తులందరికీ అన్నప్రసాదం అందజేయడం, వివిధ సౌకర్యాలు అన్నీ కూడా లేవు. ఇప్పుడు వెళ్ళి చూడండి, చంద్రబాబు నాయుడు గారి మీద ఇష్టంతో కాదు, జగన్మోహన్ రెడ్డి ద్వేషంతో కాదు, ఇప్పుడు వెళ్ళి ఎవరైనా సరే గతంలో వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు వెళ్ళి చూడండి. ఈ 18 నెలల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ రకమైన సదుపాయాలు జరుగుతున్నాయి అన్నది మీరు కూడా వెళ్ళి చూడండి, వాళ్ళని కూడా వెళ్ళి చూడమనండి. అదే ఫైనల్ గా ఒక లడ్డూ విషయంలో ఎంత కల్తీ జరిగింది, హిందువులు చాలా పవిత్రంగా భావించే లడ్డూ విషయంలో కల్తీ జరగడం మీద ఎటువంటి శిక్ష వేస్తే రేపటి రోజులు ఇటువంటివి మళ్ళీ పునరావృతం కాకుండా ఉంటాయి? ఏం చేస్తే మంచిది అని అంటారు మీరైతే? ఆల్రెడీ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి 2019-24 వరకు చేసిన అన్యాయాల, అక్రమాలకి 151 సీట్ల నుంచి తీసుకొచ్చి 11 సీట్లకు పెట్టారు. ఇప్పుడు ఈ 36 మంది సీటు ఈ కల్తీ నెయ్యి హిందూ మతంపై తను చేస్తున్న వ్యతిరేకానికి రేపు పులివెందుల్లో మాజీ ఎమ్మెల్యే అవడానికి కూడా ఎటువంటి సందేహం లేదు. ఒక మాటలో మీ అభిప్రాయం ఏంటి? ఒక హిందువునిగా మీ అభిప్రాయం ఏంటి? లడ్డూలో కల్తీ జరిగింది అనుకున్నారా, జరగలేదు అనుకున్నారా? మేము సర్వ మతాలని పూజిస్తాము, అందరినీ గౌరవిస్తాము, మా మతాన్ని మేము పూజించుకుంటాము. ఇది జరగడం ఒక ముస్లిం సోదరుడికైనా చర్చిలో జరిగితే బాధాకరం, ఒక క్రైస్తవ సోదరుడు జరిగినా బాధాకరమే. అలాగే మా హిందూ సాంప్రదాయంలో వెంకటేశ్వర స్వామి దేవదేవుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, హిందువులందరికీ ఆరాధ్య దైవం. కావున ఈ విషయంలో మేము చాలా ఖండిస్తున్నాం, చాలా బాధపడుతున్నాం కూడా ముందు.